హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో నేను శ్రీలంక వెళ్ళానండి. సో శ్రీలంక ట్రిప్ వీడియోస్ అన్నీ ఈరోజు నుంచి అప్లోడ్ చేస్తాను. సో డైలీ మార్నింగ్ 11 o'clockకి మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతాయి. అండ్ చూడడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనం శ్రీలంకలో ట్రింకోమలై అనే ఒక ప్లేస్లో కనియా హాట్ వెల్స్ అని ఒక ప్లేస్ అండి. సో ఇక్కడికి వచ్చేసాము. సో ఫస్ట్ డే నేను ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. సో ఈ ప్లేస్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. సో ఒక 1/2 kilometer వాక్వే అయితే ఉంది. 1/2 kilometer నడవాల్సిందే పార్కింగ్ చేసిన తర్వాత. సో ఈ 1/2 kilometer ఆల్మోస్ట్ మొత్తం ఇవే ఉంటాయండి. ఇలా చిన్న చిన్న షాప్స్, లైక్ మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ. సో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి కూడా సింగలి అంటారు, మన లాంగ్వేజ్ కాదు. సో కొంతమందికి ఇంగ్లీష్ వచ్చండి అండ్ కొంతమందికి హిందీ. సో హిందీ అండ్ ఇంగ్లీష్ వస్తే మేనేజ్ చేసేయచ్చు. సో ఇలా చిన్న చిన్న షాప్స్ అండి. చిన్నపిల్లలకి బొమ్మలు, క్లిప్స్, చైన్స్, మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో సేమ్ అలాగే ఉంటాయండి. అండ్ కొన్ని షాప్స్లో వచ్చేసి అక్కడ శ్రీలంక ఫుడ్ ఉంటుంది కదా, సో ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెడతారు. సో ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా అన్నీ ఉన్నాయండి. ఈ బాస్కెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ చిన్నవి బుట్టలు అల్లారనమాట. అవి చాలా బాగున్నాయి. బట్ మేము ఏం కొనలేదు, మళ్ళీ షాపింగ్ చేస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది అనేసి. అండ్ ఇవన్నీ వచ్చేసరికి శ్రీలంక ఫుడ్ అంట. అంటే ఆల్మోస్ట్ కొంచెం మన ఇండియన్ లాగానే ఉన్నాయి. లైక్ ఇది రసగుల్లా అంట, మనం చిన్నప్పుడు తిన్నాం కదా అలాంటివి. ఇదండి రసగుల్లా. అండ్ పైన వచ్చేసరికి చిక్కీ, కొన్ని స్వీట్ అదేంటి మిశ్రీ ఉంటుంది కదా, అవి కొన్ని చిక్కీలు, కొన్ని పల్లి పట్టి, అలా కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని వేరేవి ఉన్నాయి. సో మీకు ఇష్టమైనవి ఏదైనా ఉంటే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ శాండిల్వుడ్ కూడా ఉందండి. శాండిల్వుడ్ అదే గంధం చెక్కలు అంటారు కదా, గంధం చెక్కలు, ఎర్ర గంధం చెక్కలు, రక్తచందనం అంటారు. సో అవి కూడా ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ షాపింగ్ ఏరియా అంతా అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతే మనకి ఇక్కడ కూడా కొంచెం వాక్ ఏరియా ఉంటుంది. సో ఇదంతా వాక్ చేసుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాకు ఒక కోబ్రా కనిపించిందండి, స్నేక్. సో నేను ఎప్పుడూ దగ్గర నుంచి చూడలేదు అని చెప్పి ఒక 2 minutes అక్కడ నించొని స్నేక్ని చూశాను అనమాట. అండ్ ఆయన కొంచెం పాములు ఆడిచ్చేవాడు అనుకుంటాను. సో ఆయన డబ్బులు కూడా కొంచెం హెల్ప్ చేయండి మేడం అని అడిగారు. మీకు ఇప్పుడు స్నేక్ చూపిస్తున్నాను, చూడండి. ఇది స్నేక్ అండి. సో కోబ్రా, అది సమ్ ట్రైన్డ్ అనుకుంటాను, ఏం కరవదు అని చెప్పారు ఆయన. ఏం కరవదు మేడం, ఏదైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యండి, మేము బీద వాళ్ళము అని అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. సో మేము శ్రీలంక కరెన్సీ కొంచెం చేంజ్ ఉంటే మేము ఒక 5-10 అలా ఇచ్చేసి వచ్చేసాము. సో ఇక్కడ మనకి కనియా హాట్ వెల్స్ అని ఒక ప్లేస్ అండి. సో దీని స్టోరీ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందండి, 100 rupees టికెట్. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డు మీద, అక్కడ కూడా కనిపిస్తుంది 100 rupees ఎంట్రీ టికెట్ అండి. ఇది తీసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. సో మనం ఇలా ఒక 1/2 kilometer అండి, మళ్ళీ 1/2 kilometer వాక్వే ఉన్న తర్వాత మనం లోపలికి ఎంటర్ అయ్యి అప్పుడు మనకి హాట్ వెల్స్ ప్లేస్ కనిపిస్తుంది.
సో స్టోరీ ఏంటంటే అండి, హాట్ వెల్స్ది ఆ కాలంలో రావణాసురుడి టైంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. సో రావణాసురుడి అమ్మగారు చనిపోయినప్పుడు అక్కడ వాటర్ లేవంట తన అంత్యక్రియలు అవన్నీ చేయడానికి. సో రావణాసురుడు ఏం చేశారంటే కోపంతో 7 సార్లు తన కత్తితో గుచ్చాడనమాట. అంటే ఫ్లోర్కి, భూమి పైన 7 సార్లు గుచ్చాడంట. సో ఆ 7 సార్లు గుచ్చినవే ఈ 7 బావులు అయ్యాయి. సో ఈ 7 బావులలో ఏంటి అంటే వాటర్ ఎప్పుడూ అలాగే ఉంటాయండి, అండ్ హాట్గా ఉంటాయి, వేడిగా ఉంటాయండి వాటర్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎంత వాటర్ తీసినా వాటర్ మాత్రం అదే లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు కదండి, ఇక్కడ కొంతమంది స్నానం కూడా చేస్తున్నారు. సో మనం కూడా యాక్చువల్గా బట్టలు ఎక్స్ట్రా తీసుకొని వెళ్తే ఒక పేరు, సో అక్కడే స్నానం చేసి అండ్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్ కోసమని రూమ్స్ ప్రొవైడ్ చేశారు. సో డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ 7 బావులతో నీళ్ళతో స్నానం చేస్తే మంచిది అని చాలామంది చేస్తారనమాట అక్కడే. అండ్ మేమేంటంటే ఎక్స్ట్రా పేర్ క్లోత్స్ తీసుకెళ్ళలేదు. సో మాకు తెలీదు ఇలా ఉంటుంది అని. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అడిగితే వాళ్ళు చెప్పారు పక్కన వాళ్ళు. సో మేము ఇంకా 7 బావులలో నీళ్ళు జస్ట్ మేము అలా కొన్ని తీసుకొని చిలకరించుకొని తలపైన వచ్చేసాము. అండ్ చేసే వాళ్ళు అయితే కొంతమంది స్నానం చేస్తున్నారండి, స్నానం చేసి అక్కడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటున్నారు. సో 7 బావుల నీళ్ళు స్నానం చేస్తే మంచిది అని ఇది 7 బావుల స్టోరీ ఇలా వచ్చిందండి. సో ఈ వాటర్ ఏంటంటే ఎప్పటికీ వేడిగానే ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు వేడిగానే ఉంటాయండి, అండ్ ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి. అదే లెవెల్, మీరు ఎంత వాటర్ తీసినా వాటర్ మాత్రం అదే లెవెల్లో ఉంటుంది అనమాట, లెవెల్ అసలు తగ్గదు. సో ఇప్పుడు మనం ఒక డ్రమ్ము నీళ్ళు తీసినా 2 డ్రమ్ముల నీళ్ళు తీసినా అది తగ్గదన్నమాట నీళ్ళు. సో అదే అండి ఈ 7 బావుల స్టోరీ. సో వాళ్ళ అమ్మ పేరు, రావణాసురుడి అమ్మగారి పేరు కనియా, కాబట్టి దీనికి కనియా హాట్ వెల్స్ అని పేరు వచ్చింది. సో ఇదండి హాట్ వాటర్ వెల్ స్టోరీ. సో శ్రీలంకలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. సో మీకు ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి సజెషన్స్లోకి వెళ్తుంది వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.